హాయ్ వ్యూయర్స్, అన్నదాత సుఖీభావ డబ్బులు మీ అకౌంట్లో పడ్డాయి లేదో ఇలా చెక్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. లింక్ క్లిక్ చేసినట్లయితే ఇంటర్ఫేస్ అనేది మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. ల్యాండ్ ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్ అయ్యిందో వాళ్ళ 12 డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే కింద ఇచ్చిన క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయండి. ఇప్పుడు సెర్చ్ బార్ క్లిక్ చేసినట్లయితే బెనిఫిషరీ హిస్టరీ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ బెనిఫిషరీ హిస్టరీలో ఒక ఫ్యామిలీ నుండి ఎలిజిబుల్ అయిన అందరి పేర్లు చూపించడం జరుగుతుంది. కానీ పేమెంట్ మాత్రం ఎవరో ఒక పర్సన్కి మాత్రమే వేయడం జరుగుతుంది. సో అదర్ పర్సన్ స్టేటస్ అనేది ఇలా ఎలిజిబుల్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే రిమార్క్స్లో బిలో బెనిఫిషరీ ఈజ్ ఎలిజిబుల్ ఇన్ యువర్ ఫ్యామిలీ అని. సో ఏ పర్టికులర్ పర్సన్ అనేది ఎలిజిబుల్ అనేది, సో ఆ పర్సన్ స్టేటస్ ఎలిజిబుల్ అండ్ ఈకేవైసీ స్టేటస్ అండ్ పేమెంట్ సక్సెస్ఫుల్ అండ్ విత్ బ్యాంక్ డీటెయిల్స్ అండ్ అమౌంట్ అనేది చూపించడం జరుగుతుంది. ఈ విధంగా అన్నదాత సుఖీభావ పథకం డబ్బులు మీ అకౌంట్లో పడ్డాయో లేదో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా కొంతమందికి అమౌంట్ అయితే క్రెడిట్ కాలేదు. బెనిఫిషరీ హిస్టరీలో స్టేటస్ ఎలిజిబుల్ అని చూపించి అమౌంట్ అయితే క్రెడిట్ కాని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. సో వాళ్ళు కంగారు పడవలసిన పని అయితే ఏమి లేదు. సో స్టేటస్ ఎలిజిబుల్ నుండి అమౌంట్ పడకపోవడానికి ఇక్కడ 2 కారణాలు ఉంటాయి. ఒకటి ఈకేవైసీ కరెక్ట్గా అవ్వకపోయినా, అండ్ రెండోది బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ కాకపోయినా. ఈ 2 మీరు చెక్ చేసుకొని సచివాలయంలో ఇన్ఫామ్ చేసినట్లయితే రెండవ విడత అన్నదాత సుఖీభావ పథకంలో భాగంగా మీ డబ్బులు అనేది మీకు క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.